హాయ్ అండి. ఈరోజు నార్మల్ బ్లౌజ్కి నార్మల్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లౌజ్ అయితే ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ ఖర్చుతోటి మనం ఇలా క్లాత్ని కట్ చేసుకొని ఇటు సైడ్ అనేది మనము ఇలా వన్ సైడ్ అనేది మనము ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వన్ సైడ్ అనేది మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇప్పుడు ఇది ఇది ఉక్సు పట్టి సైడ్ ఉంది కదా, అటువైపు నుంచి మనము ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా మనము ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మనము ఈ పైపింగ్ వేసేటప్పుడు ఈ పైన క్లాత్ వచ్చేసి లైట్గా అనేది మనము కొంచెం లాగాలండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనము లోపలికి మడవడానికి క్లాత్ వదిలిపెట్టేసి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి చూడండి, ఇది ఉంది కదా, మనము ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి దీన్ని ఇలా లోపల సైడ్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని మరలా అనేది ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఇటు సైడ్ ఫోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా దీన్ని ఈ ఖర్చుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి పైపింగ్ ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుందండి. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ మధ్యలో అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు చివరి కూడా మనము ఇలా లోపలికి మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూడండి ఇలా లోపలికి మనము ఫోల్డ్ చేసేయాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఇది మనకి డోరీ పైపింగ్ మాదిరి ఎంత సన్నగా అయితే అంత బాగా నీట్గా అనేది మనకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.